4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. గతంతో పోలిస్తే గోవాకు పర్యాటకుల సంఖ్య తగ్గింది అనేది వాస్తవం. కానీ దానికి గల కారణం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ గోవా ఎమ్మెల్యే మైఖేల్ లోబో చెప్తూ ఉన్నారు, ఇడ్లీ సాంబార్ వడా పావ్ వల్ల గోవాకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది అని చెప్పేసి. అసలు వాస్తవం అని మీరు చెప్తున్నారు కానీ గోవా ప్రభుత్వం దాన్ని అంగీకరించడం లేదు. గోవా ప్రభుత్వం చెప్పేది ఫారిన్ టూరిస్ట్ కూడా 4.5 లక్షల నుంచి 4,60,000 పెరిగారని చెప్తుంది. డొమెస్టిక్ టూరిస్టులు అయితే 81.5 lakh నుంచి 99 lakh పెరిగిందని చెప్తున్నారు. సో గోవా ప్రభుత్వ గణాంకాల ప్రకారం టూరిస్టులు తగ్గలేదని, కానీ మీరు అన్నట్లు రకరకాల ఇండికేషన్స్లో కూడా భారీగా తగ్గుతున్నారు. నియర్లీ 60% వరకు కూడా ఫాల్ ఉంది అని. సో ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఆయనే కాదు, ఆయన భార్య కూడా ఎమ్మెల్యే. సో ఆయన క్లియర్గా చెప్తున్నారు భారీగా పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది అన్నదానికి ఆయన ఒక విచిత్రమైన లాజిక్ ఏంటంటే ఇడ్లీ సాంబార్ అంటున్నాడు. ఆయన వాదన ఏంటి అంటే, నిన్న మిర్రర్ నౌ అనే నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చూశాను. ఆయన వాదన ఏంటి అంటే, ఈ బీచ్ బయట గోవాలో రెస్టారెంట్లు ఉండొచ్చు, వేరే వాళ్ళవి అన్ని రకాల టూరిస్ట్ ప్లేస్ అంటే అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తారు కనుక అన్ని ప్రాంతాల ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. కానీ బీచ్లో మొదటి నుంచి కూడా గోవన్ అన్ఎంప్లాయిడ్ ఎడ్యుకేటెడ్ గోవన్ యూత్, సో వారు ఈటరీస్ పెట్టుకునే వాళ్ళు, ప్రభుత్వం వారికి లాటరీ ద్వారా ప్లేసెస్ ఇచ్చేది. ఆ బీచ్లో వారు రకరకాల ఫిష్ కర్రీలు నుంచి మొదలుకొని ఈవెన్ వెజ్ వరకు, వెజిటేరియన్ వరకు కూడా గోవన్ క్విజిన్, అంటే గోవా ఈజ్ నోన్ ఫర్ హాస్పిటాలిటీ క్విజిన్. సో గోవా ఫుడ్ సర్వ్ చేసేవాళ్ళు. అది ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది అంటే, ప్రభుత్వము గోవన్ యూత్కి ఇస్తే వారు దాన్ని సబ్ లీజ్కి ఇస్తున్నారు, సబ్లెట్ చేస్తున్నారు. దాంతో బెంగళూరు నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చి బెంగళూరు నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు వచ్చి బెంగళూరులోమో ఇడ్లీ సాంబార్ పెడుతున్నారు, మహారాష్ట్రలోమో వడాపావు పెడుతున్నారు. కానీ ఆ బీజేపీ ఎమ్మెల్యేకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవరైనా ఏ బిజినెస్ మ్యాన్ అయినా తనకు నచ్చింది పెట్టాడు, కస్టమర్లు కొనేది పెడతాడు కదా. సో నిజంగానే గోవాకు వస్తున్న పర్యాటకులు గోవన్ ఫుడ్ తినాలని ఇడ్లీ సాంబార్ తినమంటే, బెంగళూరులో నాకు ఇడ్లీ సాంబార్ వస్తుందని పోయి అమ్ముకోడు కదా. అక్కడ బెంగళూరుడైనా గోవన్ ఫుడే చేస్తాడు, ఆదిలాబాద్ వాడైనా చైనా వాడు వస్తానంటే చైనీస్ ఫుడ్డే చేస్తాడు. నా ఆదిలాబాద్ ఫుడ్ చేస్తా, నా సకినాలు పెడతా, అరిసెలు పెడతా అంటే వాడు తినద్దా? చైనా వాడు వస్తే చైనా వాడిని ఫుడ్డే పెట్టాలి, మన దాంతో పాటు. ఓకే, ఇది మనది కూడా టేస్ట్ చూపెట్టచ్చు. అందువల్ల ఎప్పుడు కూడా ఫుడ్ అనేది ఏదైనా మార్కెట్ డిమాండ్ బట్టే కదా. అంటే బహుశా గోవాకు విదేశీ పర్యాటకులు రావడం తగ్గి ఇడ్లీ సాంబార్ తినేవాళ్ళు ఎక్కువ పోతున్నారేమో, వడాపావు తినేవాళ్ళు ఎక్కువ పోతున్నారేమో. కనీసం ఆ ఇడ్లీ సాంబార్ తినేవాళ్ళు పోతున్నారు కనుక ఆ మేరకైనా మిగిలిందేమో గోవన్ టూరిజం. ఎందుకంటే ఈ మధ్య మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది పోతున్నారు. సో మన వాళ్ళు ఏం తింటారు? ఇడ్లీ సాంబార్ తింటాం కదా మనమైనా, తమిళనాడు వాళ్ళమైనా, కర్ణాటక వాళ్ళమైనా. సో అందువల్ల మన ఇడ్లీ సాంబార్ తినేవాళ్ళ పుణ్యమాని గోవా బతుకుతుంది టూరిజం. అది కూడా అర్థం కావాలి. సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి, ఎందుకు గోవా టూరిజం? మనకు అర్థం కావాల్సింది, గోవన్ జీడిపిలో 17% టూరిజం నుంచి వస్తుంది. ఎందుకంటే ఎందుకు ఇంత కాంట్రవర్సీ అంటే అది కూడా అర్థం కావాలి. 17% ఆఫ్ గోవాస్ జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, మీకు టూరిజం నుంచి వస్తుంది. గోవా వర్క్ ఫోర్స్లో, అంటే గోవాలో శ్రమశక్తి పనిచేసే వాళ్ళలో 35% టూరిజం మీద ఆధారపడతారు. అది టూరిజం గోవాకి ఎంత కీలకమో అర్థమవుతుంది. సో ఇటీవల కాలంలో ఒక బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో చెప్పడమే కాదు, గోవా టూరిస్ట్ హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు అందరూ చెప్తున్నారు గోవాకు టూరిస్ట్ ఫ్లో తగ్గింది అని. ఎందుకు తగ్గింది అనేది అర్థం చేసుకోవాలి. తగ్గడానికి ఈ సదరు బీజేపీ ఎమ్మెల్యే చెప్పేది ఇడ్లీ సాంబార్ వాళ్ళ వల్ల అని. దాని మీద ఈవెన్ ప్రభుత్వ యాక్షన్ మొదలుపెట్టి సబ్లెట్ ఎవరికి ఇవ్వకూడదు, గోవన్ యూతే నడపాలి అని కూడా పెడుతున్నారు. మరి పెడితే పెరుగుతారు టూరిస్టులు. పెరగటానికి కారణం ఏంటంటే, కాస్ట్ ఆఫ్ టూరిజం అనేది ఒక కీలకమైనది. టూరిజం అనేది అఫోర్డబుల్ ఉండాలి, కాస్ట్ ఎంత ఉంది అని. భారీగా ఉంటే వెళ్ళలేరు కదా ఎవరైనా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, గోవాకు కాంపిటీషన్గా
సౌత్ ఈస్ట్ ఏషియా బాగా టూరిజం అభివృద్ధి చేసింది. అంటే వియత్నాం, థాయిలాండ్, ఈ ప్లేసెస్. మీకు వియత్నాం ఇప్పుడు ఉదాహరణకు ఒక బడ్జెట్ పెట్టుకొని నీవు గోవాకి వెళ్ళి 2 రోజులు 3 రోజులు ఉండగలిగితే ఆ బడ్జెట్తో ఎవరైనా మనం ఒక టూరిస్ట్గా వెళ్ళాలంటే ఒక బడ్జెట్ పెట్టుకుంటాం. 50,000 ఖర్చు పెడతా, 1,00,000 ఖర్చు పెడతా నేను అని. సో టూరిస్ట్ ఒక బడ్జెట్తో పెట్టుకున్న వ్యక్తి ఆ డబ్బుతో 2 రోజులు 3 రోజులు గోవాలో ఉండగలిగితే అదే డబ్బుతో వియత్నామో థాయిలాండో పోయి వారం రోజులు ఉండొచ్చు. అంటే అక్కడ హోటల్ రెంట్లు తక్కువ, ఫుడ్ కూడా తక్కువ. మరి గోవాలో హోటల్ రెంట్లు అంత పెరిగితే ఎలా ఏరికలు? ఇప్పుడు ఉదాహరణకు గోవాలో ఒక స్టాండర్డ్ హోటల్ 7,000 రూపాయలు పర్ డే ఉంటే మీకు అక్కడ 2,000 రూపాయలకే వియత్నాం, థాయిలాండ్లో దొరుకుతుంది. అంటే నియర్లీ 1/3 హోటల్ అకామిడేషన్ దొరుకుతుంది. ఇక్కడ 25,000 ఉంటే ఆడ 8,000కే దొరుకుతుంది. అంటే కంపారిజన్లో చెప్తున్నాను. అందువల్ల మరి మీకు గోవాకు వెళ్ళిన ఫ్లైట్ ఛార్జెస్, మీకు థాయిలాండ్కి వెళ్ళిన ఫ్లైట్ జర్నీ కానీ ఛార్జెస్లో కానీ భారీ తేడా రాదు. మీకు ఉదాహరణకు మేము ఇటీవల అండమాన్స్ వెళ్ళాం, 7,500 ఫ్లైట్ ఛార్జ్. నువ్వు కొద్ది ముందు బుక్ చేసుకుంటే సింగపూర్ కూడా అంతకే దొరుకుతుంది. అంటే నువ్వు అండమాన్స్, మన దేశంలో అండమాన్స్కి వెళ్ళే డబ్బులతో సింగపూర్ కూడా వెళ్ళచ్చు. 1 గంట సేపు ఎక్కువ విమానంలో కూర్చుంటే సరిపోతుంది. సో అందువల్ల ఏం జరుగుతుంది, అందులో విమాన ఖర్చు కన్నా అక్కడ హోటళ్ళ ఖర్చు అవే ఎక్కువ కదా. సో అందువల్ల మీకు కాంపిటేటివ్ టూరిస్ట్ లొకేషన్స్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇండోనేషియా, బాలి కావచ్చు, మీరు థాయిలాండ్ కావచ్చు, వియత్నాం కావచ్చు, ఇవి బాగా డెవలప్ అయ్యే వరకు గోవాకు పోటీ మొదలైంది. సో ఇది మొదటి ఛాలెంజ్. రెండో ఛాలెంజ్ ఏంటంటే గోవాలో ఉన్న ట్యాక్సీ మాఫియా. సో ఈ ట్యాక్సీ మాఫియా వల్ల కూడా విసిగెత్తిపోతున్నారు. మూడోది లా అండ్ ఆర్డర్. ఆ మధ్య గోవాలో ఒక ఫారిన్ టూరిస్ట్ పై కూడా హత్య జరిగింది. అప్పటి నుంచే భారీగా తగ్గడం మొదలుపెట్టింది. టూరిజంలో ఉండాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే సేఫ్టీ. పబ్లిక్ సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము ఈ మధ్య అండమాన్స్కి వెళ్తే అక్కడ చెప్తున్నారు, అండమాన్స్ లో కూడా మీకు క్యాబ్ డ్రైవర్ నుంచి అందరూ అండమాన్స్లో ఉంటారు, వేరే వాళ్ళు ఎలా చేయరు అని చెప్తున్నాడు. బీచ్ పైన మీరు ఏదైనా మర్చిపోయిపోతే మళ్ళీ తెల్లారొచ్చానే తీసుకొచ్చారంటాడు. ఎంత నిజమో తెలియదు కానీ అంత సేఫ్ సార్. నిజం మాత్రం మేము గమనించింది, ఆడ ఎక్కడ భయపడలే. రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చినా నెవర్ ఫెల్ట్ అన్సేఫ్. సో మన హైదరాబాద్లోనైనా 12 గంటలకు వచ్చినప్పుడు ఆలోచిస్తేమో కానీ అండమాన్స్లో అనిపించలేదు. ప్రైస్ కూడా మీరు చూస్తే మేము పోర్ట్ బ్లేయర్లో బీచ్లో మ్యాగీ 40 రూపీస్ ఉంది, మీ టీ 20 రూపీస్ ఉంది. సో బీచ్లో మ్యాగీ 40 రూపీస్ అంటే చాలా చీప్ కదా. ఇప్పుడు మన దగ్గర కూడా నక్లెస్ రోడ్లో మ్యాగీ టీ ఇంతకన్నా ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. సో అందువల్ల కాస్ట్ ఆఫ్ టూరిజం అనేది చాలా కీలకం. కాస్ట్ ఆఫ్ టూరిజం అంటే ఎఫోర్డబుల్ టూరిజం ఉండాలి. అన్ఫార్చునేట్లీ డిమాండ్ పెరిగిన కొద్ది ఏమవుతుంది అంటే 3-4 సమస్యలు వస్తున్నాయి. గోవా కూడా ప్రాబ్లమ్ ఇది విత్ టూ మచ్ టూరిజం అన్నారు. టూ మచ్ టూరిజం అయిపోయింది గోవాకు. టూ మచ్ టూరిజం అయినప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, హోటల్ రూమ్స్ రేట్లు పెరుగుతాయి, మీకు టాక్సీ రేట్లు పెరుగుతాయి, ఫుడ్ రేట్లు పెరుగుతాయి. దాంతో ఆ టూరిజం అన్అఫోర్డబుల్గా మారిపోతుంది. ఇది గోవాకు వచ్చిన మొదటి సమస్య. తర్వాత టూ మచ్ టూరిజంతో వచ్చే రెండవ సమస్య ఏంటంటే ఆ ప్రశాంతత పోతుంది. నువ్వు టూరిస్ట్గా ఎందుకు పోతావు? నువ్వు టూరిస్ట్గా ఎవరు బీసెంట్ రోడ్ ఓడు, టూరిస్ట్గా ఎవడు సుల్తాన్ బజార్ ఓడు, టూరిస్ట్గా ఎవడు జగదమ్మ సెంటర్ ఓడు కదా. టూరిస్ట్గా పోయేవాడు ఆర్కే బీచ్లో పోయి కాస్త ప్రశాంతంగా కొంతసేపు గడుపుదాం అనుకుంటాడు. ఆర్కే బీచ్ రోడ్డు మీద ఉన్నా కూడా, లేదంటే ఒక భీమిలి బీచ్కి పోయి కాస్త ప్రశాంతంగా ఆ బీచ్లో ఉందామనుకుంటాడు కదా. సో మీరు జగదంబ సెంటర్లో పోయి టూరిస్ట్ పోతారా? టూరిస్ట్ షాపింగ్ చేసుకుంటాడు పోతాడు. టూరిస్ట్ కూడా షాపింగ్ చేస్తూనే పోవచ్చు. పీసెంట్ రోడ్డుకి వెళ్ళి ఎవరైనా టూరిస్ట్ పోతారా? సో మీకు ఏదో ఆ కృష్ణా తీరానికి పోయి భవానీ ఐలాండ్స్కి పోయి ఏదో కాస్త ప్రశాంతంగా ఉందామని కోరుకుంటాడు. ఈ టూ మచ్ టూరిజం వల్ల ఏమైందంటే గోవా బీచ్లు రద్దీ పెరిగిపోయాయి, ప్రశాంతత దెబ్బతిన్నది. ఎప్పుడు కూడా మనిషి ప్రశాంతత కోరుకుంటాడు. మీరు బీచ్కి వెళ్తే ఆ సముద్ర తరంగాలను చూస్తూ ఆ సముద్ర గాలి వీస్తుంటే హాయిగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు. అలా 1000 మంది ఉంటే 5,000 మంది ఉంటే ఎవరిని కోపుకుంటుంది వెళ్ళటానికి. అందువల్ల ఇది రెండో డైమెన్షన్. మూడో డైమెన్షన్ ఏంటంటే ప్రెస్టిన్ నేచర్, అంటే ప్రకృతి అందచందాలకు వెళ్తావు. మీరు ఎందుకు వెళ్తావు? నీకు రాధానగర్ బీచ్ అని ఉంటుంది హ్యావ్లాక్లో. మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్, క్లీన్గా ఉండాలి ఆ బీచ్.
చాలా ఆ నేచర్ యొక్క బ్యూటీ ఉండాలి. మేము మాల్దీవ్స్ వెళ్ళాం. మాల్దీవ్ పోలీస్ సర్వీస్ ఆహ్వానం మేరకు అక్కడ మాల్దీవియన్ ప్రభుత్వం ఆహ్వానిస్తే ఆడ మన ఐపీఎస్ లాగా మాల్దీవియన్ పోలీస్ సర్వీస్ టాప్ ఆఫీసర్ క్లాస్ చెప్పడానికి వెళ్ళాను నేను కుటుంబ సమేతంగా. మాకు తీసుకెళ్ళి సబ్మెరీన్లో తీసుకెళ్ళి కోరల్ రీఫ్ చూపెట్టారు, ప్రవాల బిత్తికలు అంటాం. సో ఆ కోరల్ రీఫ్స్ ఇప్పటికీ డ్యామేజ్ కాకుండా ఉన్నాయి. అంటే ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇప్పటికీ డ్యామేజ్ కాకుండా ఉన్నాయి. అంటే సమ్ పొల్యూషన్ లేకుండా ఉండడం, నేచర్ యొక్క బ్యూటీని కాపాడడం. నేచర్ యొక్క బ్యూటీ ఎప్పుడు ఉంటా అంటే సస్టైనబుల్ టూరిస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే ఉంటాయి. సస్టైనబుల్ టూరిస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఏంటంటే నేచర్స్ కెపాసిటీ టు రిన్యూ ప్లస్ నువ్వు నేచర్ పైన పడుతున్న ప్రెషర్. ఇప్పుడు ఉదాహరణకు ప్రకృతికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. దానంతర తాను ప్రకృతి మెరుగుపరుచుకుంటుంటుంది. దాన్ని మించి పడ్డదనుకోండి మీకు అది ప్రకృతి దెబ్బతింటుంది. సో జరుగుతున్నది ఏంటంటే అన్సస్టైనబుల్ టూరిస్ట్ ప్రాక్టీసెస్. టూ మచ్ పీపుల్ వచ్చే వరకు మీకు ఏమవుతుంది అంటే ఆ టూరిస్ట్ ప్లేసెస్కు ఉండే సహజ ప్రకృతి సిద్ధ స్వభావం కాస్త పోతుంది. ఇవన్నీ జరిగే వరకు గోవాలో ఇప్పుడు దీనికి తాను 4వది. ఇప్పుడు ఈ మైకేల్ లోగో వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ ఈయన సతీమని వచ్చింది ఐ థింక్ నార్త్ గోవా అనుకుంటా. సో నార్త్ గోవా అది. సో నార్త్ గోవాలో రోడ్లు ఎట్లున్నాయి ఒకసారి ఆయన చెప్పమనండి, ఆయన కాన్స్టిట్యున్సీలో. మరి అలా రోడ్లు ఉంటే టూరిస్ట్ ఎందుకు వస్తాడు? సో అందువల్ల మీకు పాండిచ్చేరి బాగుండి మీకు క్లియర్గా కనబడుతుంది వైట్ పాండి బ్లాక్ పాండి అని క్లారిటీగా కనబడుతుంది. వైట్ పాండి బ్లాక్ పాండి ఏంటంటే అంతకుముందు కొలోనియల్ వాళ్ళు ఉన్న ప్రాంతమేమో అది నీట్గా ఉంటుంది, తర్వాత వచ్చిందో దారుణంగా ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా టూరిస్ట్ ప్లేసెస్కు గోవా నాయకులు అర్థం చేసుకోవాల్సింది ఇడ్లీ సాంబార్ మీద పడేయడం కాదు, ఎక్కడ తప్పు జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో అంతటా పోటీ ఇవాళ. నేను ఒకప్పుడు గోవా అంతా ఇప్పుడే గోవా ఉండాలని లేదు, కొత్త కొత్త ఎమర్జ్ అవుతున్నాయి. మీరు 10 ఏళ్ల క్రితం చీరాల బీచ్కు వెళ్ళాలి, బాపట్ల బీచ్కు వెళ్ళడం అనేది ఉందా? ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి చీరాల బీచ్కి వెళ్తున్నారు, చాలా ఫేమస్ అయిపోయింది చీరాల బీచెస్. మీరు బాపట్ల బీచ్ సప్నలంకనో ఉంది బాపట్లలో, అక్కడికి వెళ్తున్నారు. మీరు నర్సాపురం వెళ్ళి ఆడ మీకు దిండి దగ్గర మీకు ఈ బోట్స్ ఉంటాయి, హరిత వాళ్ళది, ఏపీ టూరిజం వాళ్ళది. సో ఆ బోట్ ఒకప్పుడు బోట్ హౌస్ అంటే కేరళ వెళ్ళేవారు మీకు. సో ఇవాళ కేరళ కాదు మన నర్సాపురం వెళ్తున్నారు. అందువల్ల ఇలా పోటీ ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్కు వెరీ బిగ్ ఆపర్చునిటీ. గోవా ఫెయిల్యూర్, గోవాస్ లాస్ కెన్ బి ఏపీస్ గెయిన్. 974 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది, దాన్ని అద్భుతమైన మెరైన్ టూరిజం డెవలప్ చేయండి. అన్ఫార్చునేట్లీ మనకు బడ్జెట్లో పప్పు బిళ్ళాలు పంచడంలోకే సరిపోతుంది, దానికే సరిపోతలేదు. ఇక వేరేది లాంగ్ టర్మ్ గ్రోత్ ఎక్కడ ఉంటుంది మాటలు చెప్పడం తప్ప. నిజంగా చెప్పాలంటే మెరైన్ టూరిజం ఏపీలో డెవలప్ చేయండి. ప్రభుత్వము కాస్తంత పుష్టిస్తే అద్భుతమైన 10 గోవాలు క్రియేట్ చేయొచ్చు ఏపీ. గోవాకు ఒకటే గోవా ఉంది, మనం 10 గోవాలు క్రియేట్ చేయొచ్చు. మన మాల్దీవ్స్ మరో మాల్దీవ్స్ సృష్టించవచ్చు. అలాంటి ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ వస్తున్నాయి, ప్రపంచం మారిపోయింది. మన గోదావరి లంకల్ని అద్భుతమైన తీర పర్యాటక కేంద్రాలుగా మార్చవచ్చు. అక్కడ లోకల్ ప్రజలకు కూడా ఉపాధి దొరుకుతుంది కదా. ఇప్పుడు అండమాన్స్ మేము వెళ్తే చూసాం, నేను చాలామంది ఇంటర్వ్యూ చేశాను, అందరూ చెప్పేది మేము అక్కడ వాళ్ళమే అని. సో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళ తెలుగు బ్రోకెన్ తెలుగు ఏంటంటే మా ముత్తాత వచ్చాడు ఇక్కడికి అని. సో అప్పటి నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. సో అందువల్ల లోకల్ పీపుల్కు రకరకాల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ విజన్ ఉండాలి మన దగ్గర. ఏంటంటే రాజకీయ నాయకులకు ఉపన్యాసాలు ఇవ్వడం ఎక్కువ, కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఉండవు. ఆ ఉపన్యాసాలను ఆధారంగా చేసుకొని బాకా కొట్టే మీడియా ఉంటుంది. ఆహా ఓహో ఏమిటిది అద్భుతం అమోఘం అంటాడు, కింద సోషల్ మీడియా ఆర్మీ ఉంటుంది, ఓ ఆహా అని వాళ్ళు అంటారు. అక్కడ ఏముండదు. అక్కడికి ఏం జరిగింది చెప్పండి. మీకు ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 ఏళ్ళు అయింది. మీకు ఆంధ్రప్రదేశ్లో ఈ 10 ఏళ్లలో కాంక్రీట్గా మెరైన్ ఎకానమీ ఏం డెవలప్ అయింది నాకు చెప్పండి. అగ్రో బేస్డ్ ఎకానమీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఎకానమీ ఏం డెవలప్ అయింది చెప్పండి. ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తూనే ఉన్నదంటారు. మరి ఆ ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పోతుంది? మీకు కనీసం హైదరాబాదులో కనబడ్డ విజిబుల్ డెవలప్మెంట్ ఈ 10 ఏళ్లలో మీరు చూడండి. మీకు ఆంధ్రప్రదేశ్లో చూపెట్టండి నాకు 10 ఏళ్లలో హైదరాబాద్లో కనబడ్డ విజిబుల్ డెవలప్మెంట్. మీకు హైదరాబాద్ తిరగానే మీకు కనబడుతుంది, కొత్త కొత్త ప్లేసెస్ ఉంటుంది. సో అందువల్ల ఆ విజన్ లేక మళ్ళీ పవన్ కళ్యాణ్ అన్నట్లు రాష్ట్ర భావన లేక కుల భావన ఉంటే ఏమవుతుంది? జరిగేది అదే. మన గొడవల్ల చైనా వాడు డీప్ సీక్లో ఉంటే మనం పోసాన్లో ఉంటాం. చైనా వాడు డీప్ సీక్లో ఆలోచిస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఉంటే మన ప్రపంచం వేరే కదా.
గోరంట్ల మాధవ్, పోసాని కృష్ణమౌళి, కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, అచ్చెన్నాయుడు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటే అచ్చెన్నాయుడు, పట్టాభి, దూలిపాల నరేంద్ర, దేవినేని ఉమా, వాళ్ళ గోల వాళ్ళది, వీళ్ళ గోల వీళ్ళది. మనకు డీప్ సీక్ ఎందుకు, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు? అందువల్ల మనకు ఇప్పుడు గోవాస్ లాస్ కెన్ బి ఎ హ్యూజ్ గెయిన్ ఫర్ ఆంధ్రప్రదేశ్. క్రియేట్ ఎ మెరైన్ టూరిస్ట్ ఎకోసిస్టమ్, వండర్ఫుల్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి సౌత్ ఈస్ట్ ఏషియా గేట్వే అది. అందువల్ల ఆ విజన్ ఆంధ్రప్రదేశ్కి అన్ని రకాల టూరిజం డెవలప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నేను లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీ ఆన్ వైల్డ్ లైఫ్లో ఉండి మారేడుమిల్లి అడవులు, నల్లమల్ల అడవులని తిరగచ్చాను. వండర్ఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ ఎ విజన్, యూ నీడ్ ఎ లీడర్షిప్ టు ఎగ్జిక్యూట్. దానికి మాటలు, అడావుడి, పబ్లిసిటీ, అనుకూల మీడియాలో కథనాల పైన కాన్సన్ట్రేషన్ కాకుండా క్షేత్రస్థాయిలో అవుట్కమ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి.